హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హర్నీ సెటర్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక లాంగ్ వీడియో తీస్తున్నాను. అండ్ ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ టస్సర్ శారీస్ అనమాట. మార్కెట్‌లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి గదా! ఆ శారీస్. అయితే ఈ శారీస్ నాకొక వీవర్ దొరికారండి. ఆ వీవరు నేను శారీ సెలెక్ట్ చేసుకుంటే మేడం సేమ్ వీటిలోనే వీవింగ్ మిస్టేక్స్‌లో 50% ఆఫ్‌కి శారీస్ ఉన్నాయండి అని చెప్పారు. సో, నేను చూస్తే ఈటిలో ఒక 90% వరకైతే మిస్టేక్స్ ఏమీ లేవు. అండ్ మనకి 50% ఆఫ్‌లో గూడా ఉన్నాయి. అండ్ మీరు శారీస్‌ని అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇప్పుడు మార్కెట్‌లో ఏవైతే ఉన్నాయో ఈ శారీ మీరు చూసుంటారు, ఇది చూసుంటారు, ఇవి చూసుంటారు. ఇవన్నీ గూడా ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న శారీస్ మార్కెట్‌లో 6000, 7000 వరకు ఉన్న శారీస్ అనమాట. అన్నీ ఆ శారీసే. బట్ మనకిప్పుడు 50% ఆఫ్‌లో ఓన్లీ 3500కే వస్తున్నాయన్నమాట. ప్రతిసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మాక్సిమం అయితే మిస్టేక్ ఉండదండి. కొంచెం గ్యాప్స్ ఏమన్నా ఉండొచ్చు. లేదంటే అది గూడా లేదు. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్. ఇది ప్యూర్ టస్సర్ శారీస్, హ్యాండ్ వోవెన్ అండ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కూడా అండి. మీరెక్కడన్నా టెస్ట్ చేయించుకోవచ్చు. ప్యూర్ శారీస్. సో, నేను ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదొచ్చేసి శారీ నంబర్ 1 అండి. మంచి యెల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్. ఈ శారీ మొత్తం గూడా ఇది హ్యాండ్ పెయింట్ అనమాట. మొత్తం హ్యాండ్ పెయింట్ అండ్ మధ్యలో వచ్చేసి ఇట్లా జరీ లైన్స్ వస్తాయి. ప్యూర్ జరీ అనమాట. ఈ శారీకి ఇందులో ఉన్న శారీస్ అన్నీ గూడా జరీ ఉన్నా లేకపోయినా అన్నీ సేమ్ రేటే అండి. జనరల్‌గా ఎక్కువ జరీ లైన్స్ ఉంటే మనకి కాస్ట్ ఎక్కువుంటది. బట్ అన్నీ గూడా సేమ్ ప్రైస్. సో, శారీ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటది. మొత్తం అంతా గూడా కలంకారీ అనమాట. ఈ కలంకారీ ఇట్లా లైన్స్ లాగా మొత్తం వచ్చి ఈ హ్యాండ్ పెయింట్ అనమాట. హ్యాండ్‌తో ఏసిన పెయింటే అనమాట మొత్తం అంతా. అండ్ కిందొచ్చేసి ఇట్లాగా 4 ఇంచెస్ బార్డర్ వస్తుంది. అండ్ పైనొచ్చేసి ఈ బార్డర్ అనమాట. అండ్ మొత్తం శారీ ఓవరాల్‌గా అయితే ఇట్లానే ఉంటుందండి. అండ్ ఇదొచ్చేసి పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. సో, జరీ లైన్సే మనకి ఇట్లా దగ్గరకొస్తాయి. అండ్ మధ్యలో వచ్చేసి చెక్స్ వస్తాయన్నమాట. ఇదొచ్చేసి మనకి పైన అనమాట. సో, మొత్తం ఓవరాల్‌గా శారీ మొత్తం గూడా ఇట్లానే ఉంటుంది. అండ్ ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది కదా! ఇక్కడ హెవీగా వస్తుందన్నమాట హ్యాండ్ పెయింట్. అండ్ ఈ శారీకి బ్లౌజ్ పింక్ అండి. ప్లెయిన్ పింక్ అనమాట. సో, ఇట్లా చెక్స్‌లో వస్తుంది. ఇది దీనికొచ్చిన బ్లౌజ్. అండ్ కిందొచ్చేసి కాంట్రాస్ట్‌లో యెల్లో కలర్‌లో ఇట్లాగా బార్డర్ వస్తుంది. సో, శారీ మొత్తం గూడా ఇట్లాగా హాఫ్ అండ్ వస్తుంది పెయింట్. సో, ఇదొచ్చేసి ఫస్ట్ శారీ. సో, శారీ కాస్ట్ వచ్చేసి 3500. ఇదొచ్చేసి శారీ నంబర్ 2 అండి. మంచి పింక్, డార్క్ పింక్ షేడ్‌కి కింద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ అంతా గూడా ఇట్లాగా జరీ లైన్స్‌తోనే వస్తదండి. మొత్తం ప్లెయినే వస్తుంది శారీ. సో, ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి ఇట్లా మొత్తం శారీ మొత్తం గూడా ఇట్లాగా ప్లెయిన్ ఉంటుంది. అండ్ దీనికొచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ 2 కలంకారీ వస్తాయి. ఇది పళ్ళు. ఇది హ్యాండ్ పెయింట్‌తో చేసిన కలంకారీ అనమాట. అండ్ జరీ లైన్స్ మీదే ఇందాక వచ్చిన పళ్ళు సేమ్ దాని మీదే ఇక్కడ కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది మొత్తం. అండ్ దీని బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్‌లోనే గ్రీన్ కలర్‌లోనే ఇదొచ్చింది. ఇది బ్లౌజ్. అండ్ ఇది ఓవరాల్ శారీ అంతా గూడా ఇట్లా జరీ లైన్స్‌తోనే వస్తుంది. సింపుల్‌గా ఉంటుంది శారీ. బట్ చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా గూడా ఇట్లా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి పళ్ళు. సో, ఇదొచ్చేసి సెకండ్ శారీ. ప్రైస్ 3500. ఇది శారీ నంబర్ 3 అండి. మంచి హాఫ్ వైట్‌కి ఓవరాల్ కలంకారీ ప్యాటర్న్‌లో కిందొచ్చేసి పింక్ కలర్ బార్డర్‌తో వచ్చింది. సో, కిందొచ్చేసి మనకి చిన్న బార్డర్ వస్తుంది. ఇట్లాగా 3 ఇంచెస్ బార్డర్ వస్తుంది. అండ్ పైన కింద ఇట్లాగా జరీ బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది. సేమ్ పైన కింద సేమ్ 4 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది. శారీ మొత్తం కూడా హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ. మొత్తం శారీ ఓవరాల్ ఇదే ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, వీటిలో మిస్టేక్స్ అయితే నేను ఇక్కడొచ్చిందని అయితే చెప్పలేనండి. ఎందుకంటే హ్యాండ్ వోవెన్ కాబట్టి మనకి ఒక థ్రెడ్ బయటకొచ్చినా గూడా మనకి సేమ్ మనం అది మిస్టేక్ అని గూడా అనుకోలేము. ఎక్కడైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ముందే చెప్తున్నాను. సో, ఇది ఓవరాల్ శారీ అనమాట. అండ్ దీనికి పళ్ళు ఇలా వచ్చింది. సేమ్ జరీ లైన్స్‌తో పింక్ కలర్‌లో బార్డర్‌లో ఏదైతే కలర్ వచ్చిందో సేమ్ అదే కలర్ పళ్ళుకొచ్చింది. అండ్ బ్లౌజ్ ఇట్లాగా పింక్ కలర్‌లో వచ్చింది. ఇది బ్లౌజ్.
సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లానే కలంకారీ వస్తుంది. అండ్ కింద వచ్చేసి ఒక చిన్న కలంకారీ ఎక్స్ట్రా బార్డర్ అయితే ఉంటుంది కింద సైడ్. శారీ వేసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది. శారీ ఒక 350 గ్రామ్స్ ఉంటుందండి, అంతకు మించి కూడా ఉండదు. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీస్. ఇది శారీ నెంబర్ 3, ప్రైస్ 3500. ఇది వచ్చేసి శారీ నెంబర్ 4, మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్. కింద వచ్చేసి మనకి పైన కింద సేమ్ అండి, ప్రతి శారీకి సేమ్ బార్డర్. అండ్ కింద వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా ఇట్లా వైట్ ఫ్లోరల్ థీమ్ తో వచ్చింది. కిందంతా వైట్ పెయింట్ చూడండి, కింద ఇలా ఇలా వస్తుంది శారీకి. పెయింట్ లాగా ఇట్లాగా ఒక బార్డర్ అయితే ఇట్లా కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ బుటాస్ లాగే ఇట్లాగా చిన్న చిన్న లీవ్స్ డిజైన్స్ అయితే వస్తాయి. శారీ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది. సో ఇట్లా, సో ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇట్లానే కంటిన్యూ అవుతుంది. పైన జరీ బార్డర్ వస్తుంది. ఇది ఓవరాల్ శారీ. అండ్ దీనికి వచ్చేసి పళ్ళు సెల్ఫ్ కలర్ లోనే వస్తుందండి. అండ్ క్రీపర్స్ ఇట్లాగా స్ట్రైట్ గా వస్తాయి. లీవ్స్ అన్ని కూడా స్ట్రైట్ గా వస్తాయి విత్ జరీ లైన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా జరీ లైన్స్. అండ్ దీనికి బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్ వస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి. మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్. మీకు ఎక్కడ కూడా గుచ్చుకున్నట్టు కూడా ఏమి ఉండవండి, అంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీస్. సో శారీ ప్రైస్ వచ్చేసి 3500. శారీ నెంబర్ 5 అండి. ఇది మంచి ఎల్లో కలర్, చాలా మంచి బ్రైట్ ఎల్లో, పసుపు కలర్ ఉంటది కదా, ఆ మంచి పసుపు అనమాట. దీనికి పింక్ కలర్ బార్డర్. సేమ్ నేను ముందు పింక్ కలర్ చూపించాను కదా శారీ, సో ఆ శారీలోనే ఇదొక కలర్ కాంబినేషన్. మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్ విత్ జరీ చెక్స్ తో వస్తుంది. ఓవరాల్ అంతా శారీ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ విత్ జరీ చెక్స్ వస్తాయి. ఈ శారీస్ కి ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక్కటి హైలైట్ అండి. ఇది పళ్ళు ఇట్లా కలంకారీతో ఓవరాల్ గా ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పళ్ళు వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా జరీ లైన్స్ సేమ్ ముందు శారీ ఎలా అయితే ఉందో సేమ్ కలర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. సో పళ్ళు ఇలా వస్తుంది. సో సేమ్ కొంచెం ముందు చూపించిన శారీస్ కన్నా ఇది ఒక 5 ఇంచెస్ ఉంటదండి బార్డర్ అయితే. సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్. అండ్ ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇలా ఓవరాల్ శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్టిక్కర్ అంటించింది కదా, సో ఈ శారీకి ఇక్కడ కొంచెం థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చినాయి. బట్ అవి ఆ హ్యాండ్ ఓవెన్ లోనే కాబట్టి మనకు అసలు కనిపించని కూడా కనిపించట్లేదు. సో ఇది ఈ శారీలో ఉన్న మిస్టేక్. అయితే ఈ శారీకి ఇక్కడ స్టిక్కర్ అంటించింది, చూపిస్తున్నాను. సో ఈ శారీకి ఇది మిస్టేక్ అనమాట. అంతకు మించి ఇంకెక్కడ అయితే ఎక్కడ శారీ అంతా అయితే నేను చెక్ చేశాను, బట్ ఎక్కడా కూడా మిస్టేక్ అయితే లేదు. సో ఇదిగోండి మొత్తం శారీ అంతా ఓన్లీ అక్కడ ఒక్క దగ్గరే, అది కూడా థ్రెడ్స్ అనేవి కొంచెం బయటకు వచ్చినాయి అంతే. ఇది శారీ నెంబర్ 6 అండి. మంచి కాఫీ బ్రౌన్ షేడ్ అనమాట. విత్ జరీతో ఉండడం వల్ల మీకు డార్క్ కలర్ లా కాదు, మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. సో పైన కింద సేమ్ జరీ వస్తుంది, బట్ ఆ జరీ కూడా మీకు అంత కనబడదు. సేమ్ కలర్ వల్ల మీకు సాఫ్ట్ గా శారీలోనే ఉన్నట్టు ఉంటది అనమాట. శారీ మొత్తం కూడా ఇట్లాగా హ్యాండ్ పెయింట్ తో బిగ్ లీవ్స్ అనేది మొత్తం క్రీపర్స్ డిజైన్, మొత్తం అంతా క్రీపర్స్ డిజైన్ అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మొత్తం ఓవరాల్ శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా ఇట్లా మొత్తం శారీ అంతా కూడా వస్తుంది. మీకు కనిపిస్తే ఇదిగోండి బార్డర్ అయితే పైన కింద సేమ్ బార్డర్ ఇట్లానే ఉంటుంది. అండ్ శారీ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది సేమ్. ఇదిగోండి ఇలాగే కంటిన్యూ అవుతుంది శారీ అంతా కూడా. ఎక్కడ గ్యాప్స్ అయితే ఉండవు. పెద్ద పెద్ద లీవ్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్ అనమాట. ఇట్లా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. అండ్ సేమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ లాస్ట్ లో మాత్రం జరీ వస్తుంది. మొత్తం సేమే కంటిన్యూ అవుతుందండి. ఇది వచ్చేసి పళ్ళు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం కాంట్రాస్ట్ షేడ్ లో, లైట్ చాక్లెట్ షేడ్ లో వచ్చింది. ఇది పళ్ళు. సో శారీ మొత్తం ఓవరాల్ గా అయితే ఇట్లా ఉంటుందండి. అండ్ శారీ ప్రైస్ వచ్చేసి 3500. ఇది వచ్చేసి శారీ నెంబర్ 7 అండి. మంచి హాఫ్ వైట్ కి కింద ఆరెంజ్ కలర్ బార్డర్ అనమాట. ఈ శారీకి
ఓవరాల్ క్రీపర్ డిజైన్స్ ఏదైతే బార్డర్ వచ్చిందో దాంట్లోనే అండ్ బ్లూ కలర్ తో ఇట్లాగా క్రీపర్ డిజైన్ అండ్ ఫ్లోరల్ థీమ్ తో వచ్చింది శారీ మొత్తం. ఇది కూడా హ్యాండ్ పెయింట్ అండి. మొత్తం ఈరోజు చూపించే శారీస్ అన్ని కూడా హ్యాండ్ పెయింటెడ్, హ్యాండ్ వూవెన్ అండ్ ప్యూర్ జరీతో వచ్చేవన్నమాట. అండ్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ లాగే వస్తుంది అండ్ పైన జరీ బార్డర్ వస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే శారీలో చెక్స్ తో పాటునే ఈ ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చినాయి. అండ్ దీనికి పళ్ళు చాలా బాగా వచ్చిందండి. మంచి కాంట్రాస్ట్ లో శారీలో ఫ్లోరల్ థీమ్స్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లూ కలర్ లో ఇట్లా జరీ లైన్స్ మీద వచ్చింది అనమాట. ఇది పళ్ళు. అండ్ దీని బ్లౌజ్ చాలా డీసెంట్ గా ఉంది. ఇదిగోండి ఈ కలర్ బ్లౌజ్, బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ వచ్చింది. సో ఇలా వస్తుంది. ఇది పళ్ళు అండి. అండ్ ఇది వచ్చేసి శారీ, ఓవరాల్ శారీ. సో శారీ ప్రైస్ వచ్చేసి 3500. ఇది వచ్చేసి శారీ నెంబర్ 8 అండి. సో దీనికి వచ్చేసి మిస్టేక్ ఇదిగోండి పైనే ఉంది. ఇది సెంటర్ ఆఫ్ ది శారీ అన్నమాట. సో ఇక్కడ మనకి బ్రష్ పెయింట్ వేస్తారు కదా, సో అక్కడ పెయింట్ పడలేదు. సో ఇట్లా ఒక చిన్న ప్యాచ్ లాగా వచ్చింది. బట్ ఇది ఇక్కడ పెయింట్ ఒక్కటే పడలేదు అంతే. సో మిగిలిన శారీ అంతా కూడా బానే ఉంది. సో శారీ ఓపెన్ చేసి చూపిస్తా. మీరు ఈ పార్ట్ మీరు కుర్చీల్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. లేదంటే మనం ఓకే ఇది పైన కాబట్టి మనం కింద ఫోల్డింగ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కాబట్టి మనం శారీ ఇక్కడ కట్టుకున్నప్పుడు ఇది ఫోల్డింగ్స్ లోకి వెళ్ళిపోతుంది. మనం దోపేసుకుంటాం కాబట్టి అసలు మనకు కనబడదు. సో కొంచెం కలర్ ఫేడ్ అవుట్ అయితే అక్కడ కలర్ అయితే పడలేదు. సో ఓవరాల్ శారీ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. రకరకాల డిజైన్స్ మనకి పెన్ కలంకారీ డిజైన్స్ ఎలాగైతే హ్యాండ్ పెయింట్ లాగా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది. సేమ్ ప్యాటర్న్. ఇదిగోండి మొత్తం శారీ అంతా ఓవరాల్ క్రీపర్స్, ముందు స్నఫ్ కలర్ చూపించాను కదా సేమ్ అన్నమాట శారీ మొత్తం. ఇది శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ శారీకి ఇది పళ్ళు వచ్చిందండి. సేమ్ కంటిన్యూ అవుతుంది బట్ విత్ జరీ లైన్స్ అన్నమాట. ఇక్కడ ఉన్నాయి జరీ లైన్స్. అండ్ దీనికి చెక్స్ అయితే మధ్యలో ఏం రాలేదండి. సేమ్ నేను ముందు స్నఫ్ చూపించాను కదా సేమ్ అందులోనే ఇది వేరే కలర్ కాంబినేషన్. అండ్ దీనికి వచ్చేసి మంచి కాంట్రాస్ట్ కలర్ లో ఇట్లా బ్లూ కలర్ లో బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్ చాలా డీసెంట్ గా ఉంటుంది. కలర్ కూడా కొంచెం ఎక్కువ బార్డర్స్ అట్లాంటి ఇష్టపడిన వాళ్ళకైతే శారీ చాలా బాగుంటుంది. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. ఇది ఓవరాల్ శారీ. సో శారీ ప్రైస్ 3500. సో శారీ నెంబర్ 9 అండి. మంచి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ కాకుండా మంచి ఒక కైండ్ ఆఫ్ పింక్ కలర్ అన్నమాట. సో కింద ఎల్లో కలర్ కాంబినేషన్. మనం ముందు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూసాం కదా సేమ్ కాంట్రాస్ట్ శారీ ఇది. సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లాగా జరీ లైన్స్ వస్తాయి అండ్ క్రీపర్ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది. చాలా మంచి కలర్ కాంబినేషన్. సో శారీ అంతా కూడా ఇట్లానే వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి. ఎక్కడ గ్యాప్స్ అయితే ఏమి ఉండవు. సేమ్ మొత్తం ఇదిగోండి మొత్తం అంతా కూడా సేమే కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి పళ్ళు ఇట్లాగా కొంచెం కాంట్రాస్ట్ మనకి డిజైన్ లో ఏ గ్రీన్ అయితే వచ్చిందో ఇక్కడ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది కదా. సో ఆ గ్రీన్ కలర్ మంచి ఆలివ్ గ్రీన్ అన్నమాట. ఇది కొంచెం డార్క్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ తో ఇట్లాగా పళ్ళు వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ ఎల్లో కలర్ చెక్స్ వచ్చిందండి. ఇట్లాగా ఎల్లో కలర్ చెక్స్ తో అండ్ జరీ బార్డర్ తో వచ్చింది. సేమ్ ఈ శారీ ప్రైస్ కూడా 3500. ఓవరాల్ శారీ అంతా కూడా మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్. ఇలా చాలా బాగుంటుంది కట్టుకుంటే. సో శారీ నెంబర్ 9. సో శారీ నెంబర్ 10 అండి. ఇది మంచి హాఫ్ వైట్ షేడ్ కి గ్రీన్ కలర్ క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ థీమ్ తో వచ్చింది ఈ శారీ కూడా. ఇది శారీ ఓపెన్ చేస్తే మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ హాఫ్ వైట్ మీద చాలా డీసెంట్ గా ఉంటుంది లుక్ అయితే కట్టుకుంటే. ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుందండి.
చూడండి. సో, శారీ మొత్తం గూడా డిజైన్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది హ్యాండ్ పెయింట్‌తో. ఇదొచ్చేసి పళ్ళు. సేమ్ జరీ లైన్స్‌తో ఇట్లాగా ఇందులో చెక్స్ కూడా ఉన్నాయండి. జరీ అండ్ చెక్స్ ప్యాటర్న్‌లో శారీ మొత్తం గూడా చెక్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా జరీ చెక్స్ మీదే మనకి ఫ్లోరల్ థీమ్ అయితే వచ్చింది హ్యాండ్ పెయింట్‌తో. అండ్ దీనికొచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్‌లో ఇట్లాగా యెల్లో కలర్ వచ్చింది. చాలా డీసెంట్‌గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. ఈ శారీ కూడా సేమ్ లైట్ వెయిట్ ఉందండి. శారీస్ ఆల్మోస్ట్ అన్నీ గూడా సేమ్ వెయిట్ ఉన్నాయి. అండ్ మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్స్. ఓన్లీ ఈ వీడియోకైతే నేను 10 శారీసే తెప్పించానండి. ఎందుకంటే ఇప్పుడొచ్చిన రెస్పాన్స్‌ని బట్టి అవి ట్రెండ్‌లో ఉన్నాయి శారీస్ అయితే చాలా. బట్ మనకి ఓన్లీ 3500కే వచ్చినప్పటికి మీ వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి నేను ఇంకా తెప్పించడానికి ట్రై చేస్తాను. సో, ఎవరికి కావాలన్నా శారీస్ వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ నంబర్ 8328599849. సో, ఇందులో ఈ శారీలో ఇక్కడే వచ్చింది మిస్టేక్ అనైతే నేను ఎక్కడా చూపించలేదండి. ఎందుకంటే నాకు కనిపించిన వరకైతే చూపించాను. కొన్ని శారీస్‌కైతే నాకు మిస్టేక్స్ కూడా ఎక్కడ కనిపించలేదు. సో, ఏదన్నా కనిపిస్తే మీరు మేబీ ఇదే అనుకుంటా మిస్టేక్ అనుకోవడమే తప్ప మేజర్ మిస్టేక్స్ అయితే ఏం లేవు. అండ్ ఇది ఫ్రెష్ స్టాక్ అండి. చాలా ఫ్రెష్ స్టాక్ అనమాట. ఎందుకంటే నేను ఈ వీడియో తీస్తున్న రోజు పొద్దున్న కూడా ఈ వీడియో సేమ్ శారీని కూడా నేను చూసాను. 6000కి సేల్ చేస్తున్న వాళ్ళ వీడియో అయితే చూసాను. ఇందులో ఉన్న చాలా శారీస్ మీరు టస్సర్ సిల్క్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర చూసుంటే ఐడియా ఉన్న వాళ్ళకైతే ప్రైస్ రేంజ్ అయితే తెలిసిపోతుందండి. సో, దాన్ని బట్టి వెంటనే బుక్ చేసుకోండి ఎవరికి కావాలన్నా. వాట్సాప్ నెంబర్ అయితే కింద కూడా డిస్ప్లే చేస్తాను. సో, మన దగ్గర ఓన్లీ ఇవే కాదండి. చాలా మంచి మంచి కలెక్షన్, మంచి ఫ్యాన్సీ గానీ, వాషబుల్ శారీస్ ఓన్లీ 1500 రేంజ్‌లో కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి. నా పేజ్‌లోకి ఒకసారి వెళ్లి చూడండి. మంచి షార్ట్ వీడియోస్ అండ్ పెట్టుబడులకి కానీ, మీరు కట్టుకోవడానికి గానీ, చిన్న చిన్న ఫంక్షన్‌లకి చాలా బావుంటాయి శారీస్. ఒకసారి వాటిని కూడా చెక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.